సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు తనకి తోడయింటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మరి ఆయనతో మాట్లాడేటువంటి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చి ఉన్నావని, దేవుని యొక్క సహాయం లేనిదే మరి ఈ సూచక క్రియలు ఎవరునూ చేయలేరు అని మరి నికోదేము యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రియులారా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ప్రభునందు ప్రియులారా, క్రొత్తగా జన్మ అనగానే నికోదేము కూడా మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి నికోదేము కూడా యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మరి ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే ముసలివాడైన మనుషుడు మరలా ఎలాగో రెండవ మారు తల్లి గర్భంలో నుంచి జన్మిస్తాడు అని ఒక పరిసయ్యుడు మరి క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో నీవు ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉండి పరిసయ్యుడవై ఉండి నీకు తెలియదా అన్నట్టుగా యేసుక్రీస్తు వారిని నికోదేముతో మరి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా, ఒకడు నీతి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితేనే కానీ వాడు మరి తండ్రి యొద్దకు చేరలేడు. ప్రభునందు ప్రియులారా, మరి బాప్తిస్మము అనేటువంటి వాటిని గురించి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో జన్మించిన తర్వాత ప్రియులారా, మరి తనను తానుగా మరి యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయనే మన పాపముల కొరకు మరి సిలువలో మరి ప్రాణత్యాగం చేశాడనియు, ఆయన రక్తము ద్వారానే మన పాపములన్నీ కూడా మరి కడగబడి ఉన్నవని ఎవరైతే విశ్వసించి ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటారో వారు మరలా మరి నీటి మూలముగా ఆత్మ మూలముగా మరి బాప్తిసం తీసుకున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిత్య జీవానికి మరి వారసుడు కావాలంటే ఏం చేయాలంటే ప్రియులారా, మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. ప్రభునందు ప్రియులారా, మరి ఇశ్రాయేలీలు మన్నాను తిని కూడా వారు మరణించారు. కానీ మరి యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఎలాగ తిననీయగలడు, ఎలాగ మరి నిత్య జీవాన్ని ఆయన ఇవ్వగలడు అని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు అనుకుంటున్నారంట, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన నజరేయుడు యేసుక్రీస్తు వారు కదా, ఈయన శరీరాన్ని ఎలా తినగలము అని వారు సెలవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, చూడండి పిల్లల, మరి 42వ వచనాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయం 42వ వచనం చూస్తే ఇక్కడ అంటాడు, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఎలాగూ చెప్పుచున్నారని. అందుకు యేసు, మీలో మీరు సనుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన వడ్లవాణి కుమారుడు కాదా, ఈయన యోసేపు మరియమ్మల యొక్క కుమారుడు కాదా, ఈయన శరీరాన్ని ఎలాగూ తినగలుగుతాము అని అనుకుంటున్నారు. కానీ ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి జన్మనే ఎలాంటిదంట? పరిశుద్ధమైనటువంటి జన్మ. అందుకే ప్రియులారా ఏమంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది అని కూడా మనం చూస్తున్నాం. అలాంటి యేసుక్రీస్తు వారు
పరలోకము నుండి అంటే తండ్రి యొద్ద నుండి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరమే మనకు నిత్య జీవం అంట ప్రియులారా. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఆకర్షిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే ఎవరంట నిత్య జీవానికి పాత్రులు అవుతారని చెబుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇదే, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారంను భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించునంటున్నాడు. ఎలా జీవిస్తాడు అంటే భూమి మీద మరి శరీరంగా ఇంకా ఎక్కువ రోజులు బతుకుతాడనా? అలా కాదు కానీ ప్రియులారా, మరణించిన తర్వాత కూడా మహిమ శరీరముతో యుగ యుగాలు దేవునితో సహవాసంలో ఉంటాడు. ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో రక్తములో పాలు పంపు పొందినటువంటి వారు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు బాప్తిసం తీసుకున్నటువంటి వారు అనేకులు ఏమైపోతున్నారంటే మరి దేవుని యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని ఏం చేస్తున్నారంటే ప్రియుల వ్యర్థముగా ఆలోచన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారిలో మరి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క శరీరంలో పాలు పంచుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకే కొరంథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటున్నాడు ప్రియులారా, 23వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ అంటున్నాడు చూడండి ప్రియులారా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఆదివారము కూడా మనమందరము ఆరాధనలో మనం కూడుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమల మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకుంటున్నాం. దేనికి కూడుకుంటున్నామంట? యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకుంటున్నాం. అందుకే ఇక్కడ అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. ఇది చేస్తున్న ప్రతిసారి కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? యేసుక్రీస్తు వారు నా కొరకే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. నేను చేసిన పాపముల కొరకై ఆయన నిజంగా పాపము చేయడానికి నేను పరిగెత్తితే నా కాళ్ళలో దిగవలసిన మేకులు యేసుక్రీస్తు వారి పాదాలలో దిగాయి. నేను పాపం చేయడానికి నేను చేతులు చాపినప్పుడు నాకు బదులుగా యేసుక్రీస్తు వారి యొక్క అరచేతుల్లో మేకులు దిగ్గొట్టారు. నేను నా యొక్క ఆలోచన ద్వారా పాపం చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క తల మీద నా పాపములకు, నా చెడు ఆలోచనలకు, నా చెడు తలంపులకు బదులుగా తన యొక్క తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మన కొరకు ఆయన శిలువ త్యాగమైపోయాడు. మన మీద, మన శరీరం మీద ఉండవలసినటువంటి దెబ్బలు, కొరడా దెబ్బలు, నాగలి చాళ్ళ వలె దున్నబడినటువంటి మరి ఆ యొక్క రక్తమయమైనటువంటి శరీరం అంతా కూడా మన మీద వేయవలసినటువంటి మరి ఆ యొక్క కొరడా దెబ్బలు యేసుక్రీస్తు వారి మీద వేసుకున్నారు. అట్టి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీ బ్రతుకేమిటి? నీ జీవితం ఏమిటి? ఒకవేళ నీ భర్త తప్పిపోతున్నాడా? నీ భార్య తప్పిపోతుందా? ఒకవేళ తప్పిపోతుంటే ఇదిగో భార్య భర్తలుగా మనమందరం ఎక్కడ కనబడాలంట? నిత్య జీవంలో కనబడాలి. నా కుటుంబం నిత్య జీవంలో ఉండాలి అని ఆశించినప్పుడు ప్రియులారా, భార్య భర్తని, భర్త భార్యని పురుకొల్పుకొని బాప్తిసం తీసుకున్న మనము తప్పిపోకూడదు అని నమ్మి విశ్వసించి ప్రభువును ఆరాధించే వారంగా, క్రీస్తు శిలువ శ్రమలలో మనము కూడా పాలిభాగస్థులముగా ఉంటూ క్రీస్తు యొక్క రాజ్యం కొరకే మనం అందరం కూడా సిద్ధపడే వారముగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఈ సమయంలో మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా, నిజంగానైనా బాప్తిసం తీసుకున్నటువంటి నేను ఏ విషయంలోనైనా తప్పిపోయి ఉంటే దయతో నన్ను క్షమించండి నాయన. నేను చేసిన పాపాలు నాకు తెలిసే ఉన్నాయి ప్రభువా. నేను చేసిన పాపాలు నా లెక్క కట్టలేనన్ని పాపాలు నేను చేశానయ్యా. ఇదిగో పాపులలో ప్రధాన పాపిని అని ఒప్పుకున్న పౌలు గారి కంటే నేను గొప్ప పాపినయ్యా, ప్రధానమైన పాపినయ్యా నేను. అలాంటి నా పాపములు నీవు మన్నిస్తే ప్రభువా, నేను నీతో జీవించాలనుకుంటున్నానయ్యా. నీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలని నేను అనుకుంటున్నా. ఇదిగో నిజంగా అయోగ్యముగా ఎవడైతే ప్రభు యొక్క రొట్టెను తిన్నో, లేక ఆయన పాత్రను తాగినో, ప్రభు యొక్క శరీరంను గురించి రక్తమును గురించి అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలని. ఈనాడు శరీర బలహీనతల్లో ఉన్నాం, అనారోగ్యముతో ఉన్నాం. ప్రభునందు ప్రియులు, ఎందుకో తెలుసా? మనము అనాలోచితముగా దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. ఒకవేళ అలాంటి స్థితిలో
నీవు ఉండగలిగితే మోకరిద్దాం, ప్రభుతో మాట్లాడదాం. అయ్యా నేను బాప్తిజం తీసుకున్నానయ్యా, నేను ప్రత్యేకింపబడిన వాడినయ్యా, నీవు నమ్మగలిగితే మోకరించి కళ్ళు మూసుకో. మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడుగు, అయ్యా నేను బాప్తిజం తీసుకున్నా కూడా నాలో బలహీనత ఉందయ్యా, శరీరం సహకరించడం లేదయ్యా, మోకాళ్ళ మీద నిలబడాలని అనుకున్నా కూడా తండ్రి ప్రభువా అపవాది నన్ను నిలబడనీయకుండా చేస్తున్నాడయ్యా. అయ్యా నా శరీర బలహీనతలు తీసివేయండి, మీ శరీరంలో పాలు పంపులు పొందుతున్నానయ్యా, నన్ను బలపరచండి నాయన. నా రక్తాన్ని ప్రభువా మీరు శుద్ధి చేయండి అయ్యా, మీ రక్తంలో నేను పాలు పంపులు పొందుతాను. ఎక్కడైనా పాపం చేసావా, ఎక్కడైనా ఎవరినైనా దూషించావా, ఎక్కడైనా ఏదైనా అనకూడని మాటలు అని ఒకవేళ దేవునికి విరోధముగా పాపం చేసావేమో, ఇకనైనా దేవునితో ఆ పాపాన్ని ఒప్పుకో, సమాధానపడు. సమాధానకర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్య నివసిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు, ప్రతి ఒక్కరి తలల మీద తన దక్షిణ హస్తాన్ని ఉంచబోతున్నాడు. మీ మీద ఉన్న ప్రతి భారాన్ని ఆయన తీసివేయబోతున్నాడు. ఒకవేళ నీవు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే మరి ఒక క్షణం దేవునితో మాట్లాడదాం. అందరం నిశ్శబ్దముగా ఉంటూ మన పాపాలు మనం ఒప్పుకుందాం. ఈ సమయంలో పరిచారకులు తమ చేతులను శుభ్రపరచుకుంటారు.